చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మీద తన వక్ర బుద్ధిని చెప్పకనే చెప్పాడు, సూచించాడు. వారి మాటల్లోనే వారి మంత్రులు వచ్చినప్పుడు వారు చేసేటటువంటి ప్రసంగాల్లోనే వేల కోట్ల రూపాయల అవసరం ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికని వారే మాట్లాడతారు. 2 టెన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ₹1 కూడా కేటాయించకుండా R&R ప్యాకేజీకి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజీకి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజీకి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశంలో ఉన్నటువంటి ఈ మండలాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? వ్యవసాయాన్ని ఆధారపడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు? ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ ఉండటమే మీ కడుపు మంటకి కారణమా? మీరు చెప్పినటువంటి మాటలకి సిద్ధాంతాలకి విలువలు లేవా? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు ముద్ర నిద్ర పోతున్నారు? ప్రకాశంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపట్లేదు? వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రాంత ప్రజల్ని వంచి ఈ దగాలోనే ముంచేయాలనుకుంటున్నారా?